హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్‌కు స్వాగతం. గాయత్రి క్రియేషన్‌లో ఈరోజు మనం విఘ్నేశ్వరుడు మూడో భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో పుత్ర గణపతి గురించి తెలుసుకుందాం. తారకాసురుడి నిరంకుశత్వానికి తోడుగా త్రిపురాసురు అనే ముగ్గురు రాక్షసులు తపస్సు చేసి వరాలు పొంది ఆకాశంలో ఎగురుతూ తిరిగే 3 పట్టణాలను నిర్మించుకొని ముల్లోకాల మీద విరుచుకుపడ్డారు. 3 పురాల మీద ఎగురుతూ అగ్నిగోళాల్ని కురిపిస్తూ పట్టణాలను, పచ్చని పల్లెలను తగలబెడుతూ విధ్వంసకండ సాగిస్తున్నారు. జగత్తు అట్టుడికిపోతుంది. వారిని అంతమొందించగలవాడెవడు? శివుడొక్కడే అని తెలిసి దేవతలంతా కలిసి వచ్చి మందిర ప్రాంగణంలో హోరెత్తి ప్రార్థన చేశారు. పెళ్లాడిన కొత్తలోనే ఏదో బెడద వచ్చిందని శివుడు విసవిసలాడిన త్రిపురాసురులు చేస్తున్న మారణహోమం విన్న మీదట ఉద్రేకం పుట్టి మూలనున్న త్రిశూలాన్ని దుమ్ము దులిపి పట్టుకొని తన అనుచరులను ప్రమద గణాలను వెంటబెట్టుకుని త్రిపురాసులను తుదముట్టించడానికి కదిలాడు. అదే సమయంలో జడల ఏనుగుగా మారి లోకాన్ని బీభత్సం చేస్తూ ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏనుగు రూపం కారణంగా అతడికి గజాసుడు అనే పేరు వచ్చింది. అతడు గొప్ప శివభక్తుడు. శివుడి వల్ల శివుడి వల్ల తప్ప మరెవరి వల్ల చావులేని వరం కూడా పొందాడు. శివుణ్ణి నీ లోపలే ఉంచుకుంటే మరీ మంచిది కదా అని నారదుడు గజాసురుడి మేలు కోరుతున్న వాడిలాగా అతడితో చెప్పాడు. గజాసురుడు వెంటనే ఉగ్రమైన ఆరాధనతో శివుణ్ణి గూర్చి తపస్సు మొదలుపెట్టి శివుణ్ణి మెప్పించాడు. త్రిపురాసుర సంహారానికని బయలుదేరిన శివుడు గజాసురుడు కోరిన ప్రకారంగా గజాసురుడి గుండెల్లో లింగ రూపంలో ఉండిపోయాడు. శివుడు గజాసురుడి గుండెలో ఉండిపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? నవవధువు పార్వతి ముచ్చట తీరేదెలా? శివుడికి పార్వతికి పుట్టవలసి ఉన్న వాడి వల్లనే కదా తారకాసుడి అంతం జరగాలి అని దేవతలంతా దిగులు ముఖాలు వేస్తూ ఉంటే నారదుడు శివుడు ఉబ్బులింగుడు కదా అని ఉపాయం అందించాడు. దేవతలంతా గజాసురుడు ఎదుట శివుణ్ణి పొగుడుతూ స్తోత్ర పాఠాలు మొదలుపెట్టారు. గజాసురుడు కూడా తన్మయుడై వారితో కలిసి శివ భజన సాగించాడు. శివలింగం ఉబ్బి అలా అలా పెరిగిపోతూ గజాసురుడిని చీల్చివేసింది. శివుడు ఇతరపడ్డాడు. గజాసురుడు కన్ను మూస్తూ నిన్ను నమ్ముకుంటే ఇలా చేశావేమిటి అని శివుని నిందించగా గజ శివభక్తికి తార్కాణంగా కలకాలం నీ పేరు ఏనుగు తల నాకు సన్నిహితంగా ఉంటుంది. గజ చర్మాన్ని కట్టుకుంటాను అని శివుడు చెబుతూ గజాసురుణ్ణి తనలోనికి తీసుకుని కైవల్యం ప్రసాదించాడు. శివుడు భూమిని రథంగా, సూర్యచంద్రుని రథ చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మ సారథిగా, మేరు పర్వతాన్ని ధనస్సుగా, విష్ణువు బాణంగా సమకూర్చుకొని తన అనుచరులైన నంది, శృంగి, భృంగి మొదలైన ప్రమద గణాలను వెంట వేసుకుని ముక్కోటి దేవతలు వారి వారి దేవేరులతో సహా వెనుకరాగా భయంకరమైన త్రిపురాసులపై యుద్ధానికి వెళ్ళాడు. ఇంట్లో ఒంటరి పార్వతికి కాలం బరువుగా గడుస్తుంది. శివుడు ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆ సమయంలో నారదుడు వచ్చి, అమ్మాయి పార్వతి, శివుడు నిన్ను పెళ్లాడినప్పటి నుంచి తారకాసురుడు తల్లడిల్లిపోతూ పీడకలలు కంటున్నాడు. నీకు ఎలాంటి హాని తలపెడతాడో ఏమో. వాడికి వజ్రదంతుడు తోడై ఉన్నాడు. వజ్రదంతుడు బహుమాయావి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించి వెళ్ళాడు. పార్వతికి మరింత చికాకు, దిగులు కూడా కలిగాయి. చక్కగా తలంటు స్నానం చేస్తే చికాకు తగ్గి బాగుంటుందనిపించింది. పార్వతి నలుగు పెట్టుకొని ఆ నలుగు ముద్ద కూడా తీసి ఆ ముద్దతో ఒక బొమ్మ చేసి ముచ్చటగా చూసుకుని అలా కింద పెట్టి అటూ ఇటూ చూసేసరికి బొమ్మకు మారుగా ముద్దులు మూటగట్టే బాలుడు కనిపించాడు. ఎవరబ్బా నువ్వు అని పార్వతి అడిగింది. నీ కాంతికి పుణికి పుచ్చుకుని రాలిన నలుగు ముద్దనే కదమ్మా, నీ పుత్రుని పుత్రగణపతిని అన్నాడు. పార్వతి బాలుణ్ణి అక్కున చేర్చుకుని ముద్దాడి ఒక అంకుశం గదా దండాన్ని అతని చేతికిచ్చి, నాయనా ఎవరిని పురుగునైనా రానియకు అని చెప్పి సింహద్వారం దగ్గర కాపలా ఉంచింది. అమ్మా, తినడానికి ఏమైనా పెట్టవు అని అడిగాడు కుర్రవాడు. అప్పటికప్పుడు పిండి కలిపి చలివిడి ముద్దను ఉండ్రాలను చేసి ఇచ్చి పార్వతి స్నానానికి వెళ్ళింది. పార్వతిని అంత అంత ముందించితే శివుడికి కొడుకు పుట్టే అవకాశం లేదు కదా, తన ప్రాణానికి భయం ఉండదని తలచి తారకాసురుడు వజ్రదంతుణ్ణి పార్వతిని సంహరించుకుని రమ్మని పురమాయించాడు. వజ్రదంతుడు వజ్రాయుధాన్ని పరపరా కొరికి పారేయగల వాడి కూరలు గల పెద్ద రాక్షసి ఎలుక రూపంతో కొండల్ని దొల్చి పిండేస్తూ మూషికాసురుడు అని కూడా పేరుపడ్డాడు. పార్వతిని సంహరించుటకు రావడానికి ముందుగా గజకర్ణి, గోకర్ణి అనే తన ముఖ్యానుచరులైన రాక్షసునిద్దరిని పంపించాడు. వాళ్ళు దున్నపోతుల్లా బలిసిన కుర్రాళ్ల రూపంతో వెళ్లి దొంగచూపులు చూస్తూ సింహద్వారం దగ్గర అంకుశ గదాదండాన్ని పట్టి అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తున్న బాలుణ్ణి ఆడుకుందాంరా అని పిలిచారు. బాలుడు వాళ్ళని చూడనట్టే చూసి నవ్వుతూ ముందు కాస్త తినండిరా
అంటూ 2 చలిముడు ముద్దలు వాళ్ళ మీదకి విసిరాడు. వాళ్ళ తలలు తిరిగి పారిపోతుంటే 2 ఉండ్రాళ్ళు పెద్ద బండరాళ్ళే వాళ్ళ ముందు పడగా బోర్లా పడ్డాడు. పుత్రగణపతి వాళ్ళని పిలిచి చెవులు పట్టుకొని మూడేసి గుంజుళ్ళు తీసి లెంపలేసుకొని మరి పోండ్రా అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేసి రాక్షస రూపాలతో వజ్రదంతుడికి ఎగ ఊపిరితో జరిగిందని చెప్పారు. వజ్రదంతుడు హుంకరించి ఎలుక రూపంలో వెళ్లి ద్వారకానికి సమీపంలో బొరియ చేసి దూరుతుండగా పుత్రగణపతి మొలపాశాన్ని తీసి ఉచ్చు పన్ని విసరి మూషికాన్ని పట్టాడు. ఉచ్చు మెడకు బిగిసి కీచుమంటూ దాని నెత్తిన 4 మొట్టికాయలు దాని నెత్తిన 4 మొట్టికాయలు పెట్టి పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేశాడు. పుత్రగణపతి విసురుకి మూషికాసురుడు అమాంతం అతని రాజ్యంలో అంతఃపురం ముందు దవీమని నిజ స్వరూపంతో బోర్లా పడ్డాడు. అతని భార్య ధవళ గొప్ప దేవి భక్తురాలు. ఎప్పటికీ తన పసుపు కుంకుమలు నిలిచేలాగా భర్తకు చావు లేని వరం దేవి వల్ల పొందింది కూడా. ధవళ భర్తను ఊరడించి వరం సంగతి చెప్పి ధైర్యం కలిగించి పార్వతి జోలికి పోవద్దని హితవు. త్రిపురాసురులను సంహరించి ముందుగా వచ్చిన శివుడు పార్వతిని చూడాలనే తహతతో హుటాహుటిన వెళ్ళబోతుంటే బాలుడు అడ్డగించాడు. శివుడు చకితుడై ఎవరు నువ్వు అని గద్దించాడు. బాలుడు పకపకా నవ్వుతూ అమ్మ కొడుకుని మాయావులు వేషధారులు తిరుగుతున్నారు, పురుగైనా పోకుండా కాపలా పెట్టింది మా అమ్మ అన్నాడు. నేను ఈశ్వరుని దేవుణ్ణి అన్నాడు శివుడు. నాకు ఎటువంటి దేవుడితో నిమిత్తం లేదు. అమ్మ ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి శాసనాన్ని అనుసరించి నడుచుకోవటం కంటే జీవకోటికి వేరే ధర్మం ఏదీ లేదు కదా. అమ్మ ఆజ్ఞ పాలించడమే నా విధి అన్నాడు బాలుడు. కొంచెం వెనుక నుంచి త్రిపురాసుర సంహారం చేసిన శివుడి పరాక్రమం వీరగాథలుగా గానం చేస్తూ జయ జయధ్వానాలతో వస్తున్న ప్రమదగణాలు ముక్కోటి దేవతలు అక్కడికి చేరుకుని శివుడు బాలునితో ఘర్షణ పడుతుండడం చూసి ఆశ్చర్యంతో బొమ్మల్లాగా నిలిచిపోయి వాళ్ళ సంవాదం వినసాగారు. కుర్రకుంకవు, తెలియక దేవుడు లేడంటున్నావు. అంతటికీ మూలము పరబ్రహ్మము, అతడే దేవుడు అన్నాడు శివుడు. పెద్దవాడివైనా నీకే తెలియనట్టుంది. ఆదిశక్తి నుండి విశ్వము త్రిమూర్తులు వచ్చిన సంగతిని సూక్ష్మంగా చెప్తాను విను అంటూ బాలుడు చెప్పసాగాడు. ఆదిశక్తి రూపం దాల్చి బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుని తన మేన విదిల్చగా వచ్చిన ఎరుపు, నీలం, తెలుపు రంగు గల తేజస్సుల నుండి పుట్టింది బ్రహ్మ. విష్ణువులిద్దరూ దేవి చెప్పింది వినకుండా ధిక్కరించారు. వాళ్ళను ఆమె మూడో కంటిని తెచ్చి బూడిద చేసి కుప్పచేసింది. మహేశ్వరుడు గడుసువాడు, చెప్పినట్టే వింటాను గాని ముందు మూడో కన్ను తనకివ్వమన్నాడు. దేవి తన మూడో నేత్రాన్ని తీసి అతని నొసటన అతికించింది. వెంటనే అతను దాన్ని తెచ్చి ఆవిడ్ని కాల్చేశాడు. ఆమె మండిపోతుంటే అగ్నిరేణువులు విరజిమ్ముతూ తేజో మండలం ఏర్పడ్డాయి. భస్మం రేగి అంతటా నిండింది. ఆ విధంగా విశ్వం ఏర్పడింది. ఆ తర్వాత కాలినట్టే కాలిపోయి దేవి మళ్ళీ యథారూపంలో అందుకే ఆమెను మహామాయ అని అన్నారు. మహేశ్వరుని మెచ్చుకొని అతన్ని లయకారుడిగా నిర్ణయించింది. బ్రహ్మ విష్ణువును వారి బూడిదల నుండి రప్పించింది. కొంత మిగిలి ఉన్న తన బూడిదను 3 భాగాలు చేసి వాణి, లక్ష్మి, ఉమను రూపొందించింది. వాణి బ్రహ్మ, లక్ష్మి విష్ణువు, ఉమను మహేశ్వరుడు అర్ధాంగులుగా స్వీకరించి లోకపాలన చేయుండని చెప్పి దేవి అంతర్ధానమైంది. నువ్వు చెప్పిందంతా ఒట్టి కట్టు కదా అన్నాడు శివుడు. నాది కట్టు కదైతే బ్రహ్మదేవుడు అంటూ నువ్వు చెప్పిందంతా కేవలం మెట్ట వేదాంతం అంటే తప్పేముంది. అంతా దేవుడి నుండి పుట్టినడం కంటే ఆదిశక్తి నుండి వచ్చిందనడం ఎక్కువ నిజంగా వినిపించడం లేదా అని అడిగాడు బాలుడు. అక్కడున్న మగవాళ్ల ముఖాలు వెలవెలపోయినాయి. ఒక్క విష్ణువు మాత్రం మెచ్చుకుంటున్నట్లుగా బాలుని చూసి చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మ బాలుడి తర్కానికి మురిసిపోయాడు. ఆడవాళ్ల ముఖాలు కళకళలాడుతూ వికసించాయి. శివుడి ముఖం ఎర్రగా చేసుకుని చూస్తే పసివాడి వేటివి, భయపడకు, నిన్నేమి చేయనులే, మంచిగా ద్వారానికి అడ్డు తొలిగిపో అన్నాడు కసురుకుంటున్నట్లుగా. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వెళ్ళనిచ్చేది లేదు అన్నాడు బాలుడు నిర్భయంగా. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. చప్పట్లు తెరిచి ప్రమదగణాలకు సైగ చేశాడు. బాలుణ్ణి ఈడ్చి పాడేయడానికి వాళ్ళు ముందు ఉరికారు. బాలుడు నవ్వుతూ పసివాడినంటూ కసినట్లే నటిస్తూ నా మీదకు నీ గణాలను బలప్రయోగానికి ఉసిగొల్పడం ఏమైనా బాగుందా? సరే, నేను గణాధిపతినే అంటూ అంకుశదండాన్ని నేలకు గట్టిగా తాటించాడు. నేల ఈడినట్లుగా పుత్రగణపతి లాంటి రూపురేఖలు గల వాళ్ళు వేలకు వేలు పుట్టుకొచ్చి నందిని, శృంగిని, భృంగిని, చండీశ్వరుని తమ చేతులతో ఉన్న అంకుశాలు, గదలు, పాశాలు, శూలాలతో గొడ్లను తరిమినట్లు తరిమేశారు. మిగతా శివాచారులంతా జాడ లేకుండా పారిపోయారు.
పుత్రగణపతి గణమంతా అదృశ్యమయ్యారు. శివుడు రుద్రుడై త్రిశూలమెత్తాడు. బాలుడు అంకుశదండంతో అడ్డుకోగా కంగున మోగుతూ త్రిశూలం పడిపోయింది. బాలుడు పకపకా నవ్వుతూ, మా అమ్మ ఇచ్చిన దండం నా చేతనుండగా నన్నేమి చేయలేవు. నీవేదో చేద్దామనుకుంటున్నది నిర్విఘ్నంగా నెరవేర్చాలనే నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత కథ అమ్మ చూసుకుంటుంది అంటూ అంకుశదండాన్ని దూరంగా విడిచిపెట్టాడు. శివుడు ఒళ్ళు తెలియని కోపంతో ఉన్మత్తుడిలాగా త్రిశూలాన్ని బాలుడి కంఠానికి గురిపెట్టి విసిరాడు. మరుక్షణంలో బాలుడు అమ్మా అని పెద్ద పెట్టిన కేక పెడుతూ కింద పడిపోయాడు. అతని తల తెగి ఆకాశానికి ఎగిరి పెద్ద జ్యోతిగా వెలిగిపోతూ అంతరిక్షంలో నీలమైంది. ధన్యవాదాలు. మిగిలిన కథ వచ్చే ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. చివరగా మీకో మాట, నా ఛానల్‌లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.